వైసీపీ కుల రాజకీయాలు రివర్స్ అయ్యాయి. అంబట్ రాంబాబును కాపు కింగ్ లా ప్రమోట్ చేసే ప్రయత్నాలు బెడుసుకొట్టాయి. ముఖ్యమంత్రిని బూతులు తిడితే జైల్లో పెట్టక ముద్దు పెట్టుకుంటారా అంటూ జనసేన ఎమ్మెల్సీ నాగబాబు మండిపడ్డారు. ఇలాంటి వాళ్ళకి కులాన్ని ఆపాదించి కుల చిచ్చు పెట్టాలని ప్రయత్నించే జగన్ రెడ్డిని కూడా అరెస్టు చేస్తే సరిపోతుందని విరుచుకుపడ్డారు. కాపులు తాగుబోతులు తిరుగుబోతులు అంటూ మాట్లాడే అంబట్ రాంబాబుని కాపు కులానికి ఐకాన్ అని ప్రచారం చేస్తున్న వైసీపీ బ్యాచ్ మీద ప్రశ్నల వర్షం కురిపించారు. ఎప్పటి నుంచో బలిజలు ప్రాతినిధ్యం వహిస్తున్న రాజంపేట లోక్సభ స్థానాన్ని మిథున్ రెడ్డికి అప్పగించినప్పుడు అంబట్ రాంబాబు పేర్ని నాని ఎక్కడ నిద్రపోతున్నారు? కర్నూలు, అనంతపురం, చిత్తూరు, కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో 15 నుంచి 20% జనాభా ఉన్న కాపు బలిజ సామాజిక వర్గాలకు 2024 ఎన్నికల్లో వైసీపీ ఒక్క సీటు కూడా ఇవ్వకపోతే ఈ కాపు నేతలు జగన్ ని ఎందుకు ప్రశ్నించలేదు? కాపు నేస్తం పథకానికి వైఎస్ఆర్ పేరు పెట్టినప్పుడు మీ నాయనకు మా కాపు కులానికి సంబంధం ఏంటని ఎందుకు అడగలేదని నిలదీశారు. జగన్ కి వంగవీటి రంగా మీద ప్రేమ ఉంటే రంగా కొడుక్కి టికెట్ ఇవ్వకుండా వైసీపీ నుంచి ఎందుకు వెళ్ళగొట్టారు? అదే రంగాను తిట్టిన గౌతమ్ రెడ్డికి ఏపీ 500 చైర్మన్ పదవి ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు నాగబాబు. రాంబాబు అంటూ ఇప్పటికీ రాజనాల కాలం నాటి రాజకీయాలు చేస్తే వచ్చే ఎన్నికల్లో 11 సీట్లు కూడా రావని జగన్ ఫ్యూచర్ చెప్పారు. తిరుమల నెయ్యి కల్తీ నిజమే అని సిట్ తేల్చిన పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పాలని వైసీపీ బ్యాచ్ ఓవర్ యాక్షన్ చేయడంతో నాగబాబు వరుస పోస్టులతో వైసీపీ మీద విరుచుకుపడుతున్నారు. గెలుక్కొని మరీ తిట్టించుకోవడం బ్లూ బ్యాచ్ ని మించిన వాళ్లు లేరని ఈ ఉదంతం మరోసారి నిరూపిస్తోంది.